నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు. ఆయన మంత్రోపదేశం కోసం, ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్షను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారే గురు కరుణామయ్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? అమ్మదే వల్ల బ్రహ్మాండంగా అంతే. మీరు ఆ మాట అనగానే మళ్ళీ జోస్ వచ్చేస్తుంది. గురుగారు, నేను ఇప్పుడు అడగబోయేది కళలకు సంబంధించి. అంటే చాలా మంది కళలో ఏదో ఒక మంచి పని చెయ్యాలి అని చెప్పి నాకు అమ్మవారు వచ్చి చెప్పింది అని చెప్పి బయటికి చెప్పేస్తుంటారు. మెలకు వచ్చిన తర్వాత నాకు ఇలా అమ్మవారు చెప్పింది అంటే అది వాళ్ళ భ్రమ అనుకోవాలా? నిజంగా కల్లో అమ్మవారు అలా వచ్చి ఇది మంచి పని, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇలా నిజంగా చెప్తారా? చాలా మంది కళలో నాకు అమ్మవారు ఇక్కడ విగ్రహం ఉంది తీయమని చెప్పి, లేకపోతే అక్కడ ఆలయం కట్టించమని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తున్నారని చెప్తారు. అంటే ఇలా చెప్పే వాళ్ళని కొంతమంది నమ్ముతారు, కొంతమంది దీనికి ఏదో పిచ్చి, డేలో ఏదో మాట్లాడి ఉంటుంది, దానికి సంబంధించి ఇప్పుడు కళ వచ్చింది, అదంతా వదిలేయాలి, ఇలా తీసుకుంటాం. ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ కళని? ఇంకొక విషయం, ఈ మధ్యకాలంలో నాకు ఒక ఫ్రెండ్ ఒక విషయం చెప్పింది. అది నేను ఇప్పటివరకు ఎవరిని అడగలేదు. ఇప్పుడు ఎట్లా కళల టాపిక్ వచ్చింది కాబట్టి మీ దగ్గర చెప్దాం అనుకుంటున్నా. తనకి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు కళ వచ్చిందంట. చాలా ఎక్కువసేపు అలా చేస్తూనే ఉంది, మైమర్చిపోయిందంట. అభిషేకం చేస్తూ మొత్తం దేవుడి పైన భక్తిని అంతా చూపించేసుకుంది. తీరా మెలకు వచ్చిన తర్వాత చూస్తే తను అప్పుడు నెలసరి సమయంలో ఉంది, పీరియడ్స్ లో ఉంది. తను ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ తనకి. ఏంటి ఇలా అయింది? నేను అభిషేకం చేసినంత వరకు బాగుంది, అది కళ అని తెలిసినా సంతోషపడేదాన్ని, కల్లో అయినా అంతసేపు చేసినా అని చెప్పి. కానీ తీరా చూస్తే నేను ఇలా ఉన్నాను, నాకేమైనా దోషమా, అసలు నాకు ఎందుకు వచ్చింది ఇలాంటి కళ? ఈ విషయం తను నాకు చెప్పింది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అసలు ముందు మీ ఫ్రెండ్ విషయం తీసుకుందాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు 3 ఉన్నాయి. ఇందులో మీ ఫ్రెండ్ అనుభవం స్వప్న సుషుప్తుల్లో అనుభవించుంటుంది. ఇందులో ఈ రెండిట్లోనూ మీరు లేరు. స్వప్నంలో మీరు మనం ఉండము. స్వప్నంలో ఏంటి, నేను మగాడినా ఆడదాన్నా అంటే అది ఉండదు, అసలు ఏం ఉండదు. సుషుప్తి అంటే అసలు కల కూడా ఉండదు, అటువంటిది అది కాదు. అంచేత నేను లేనప్పుడు నాకు పీరియడ్స్ ఎలా వస్తాయి? మెలకొచ్చేకే నా స్థితి నాకు గుర్తొచ్చింది. అంచేత ఇంకోటి ఏంటంటే, ఆ స్థితిలో వచ్చిన ఈశ్వరుడికి తెలుసుగా నీకు పీరియడ్స్ ఉన్నాయని తెలుసు. అయినా సరే వచ్చేటంటే అది దోషం లేదనే కదా. నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని నా దోషం ఉందని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు కదా దోషం. ఆ ఈశ్వరుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞ అన్ని తెలిసినవాడు. ఈ అమ్మాయికి పీరియడ్స్ ఉంది, నేను కళ్ళలో రాకూడదని అనుకుని రాకుండా ఉండాలి కదా మరి న్యాయంగాను. అంతే. వచ్చేడు అంటే నీ ప్రయత్నము, నీ ప్రేమేం లేకుండా వచ్చిన దానికి నీ బాధ్యత ఎంత మాత్రం లేదు. ఇకపోతే మా గురువు గారు చెప్పారు, 2 ఉన్నాయి, విజన్ అండ్ మెమరీ లీక్ అని. కళలు అనేవి మోస్ట్లీ మెమరీ లీక్. ఈవిడికి 3 వంతులు శివరాత్రి ముందు వచ్చి ఉండాలి కళ. ఇది శివుడి గురించి ఆలోచిస్తుంటా కదా, శివరాత్రి ముందు కాబట్టి శివుడు వచ్చేస్తాడు. అవన్నీ మెమరీ లీక్లు. అంచేత మోస్ట్లీ మెమరీ లీకే ఉంటుంది. విజన్ అంటే ఏమిటి అని మా గురుగారు అడిగితే, నీకు ఇంత ముందు చూడనటువంటి ఆకారాలు కానీ, చూడలేటువంటి దృశ్యాలు కానీ కనబడితే నీ మెమరీకి బియాండ్ యువర్ మెమరీ, అది విషన్ అని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు మా కళలో మధురై మీనాక్షి కనబడింది, మంచిదే, మెమరీ లీక్. ఆకాశంలోని పుష్పవర్షం కురిచింది, మెమరీ లీక్. కాకపోతే అరటి చెట్టు నుండి కలుపు వచ్చింది, బుర్ర తిరిగిపోతుంది. ఎలా వచ్చింది? ఏదో ఉద్దేశం ఉంది. దీని మళ్ళీ వ్యాఖ్యానాలు చెప్పమని అడుగుతుంటాను. నాకు నా గురువుగారితో కూర్చున్నప్పుడు కుంభాభిషేకం అప్పుడు ఇక్కడ కూర్చో జపం, కళ్ళు మూసుకో అన్నాడు. అప్పుడు కళ నిద్రపోలేదు కూడా. మూసుకుంటే చుట్టూరా ఉన్న జనాలకు బదులు గాజులేసుకున్న చేతులు వచ్చి, భూమి మీద నుండి చేతులు వచ్చి ఇలా మా మీద అక్షతలు వేస్తుంది. మా మీద అక్షతలు పైనుండి పడాలి కానీ భూమి మీద నుండి రావడం ఏమిటి? అలా చూస్తూనే ఉన్నాను అనమాట. లోపల మా గురువు గారి గురుపత్ని అన్నపూర్ణాంబ వచ్చి, ఎరసు ఇక్కడున్నావేంటి? ఇక్కడే ఉన్నాను, గురువుగారి పక్కన కూర్చున్నాను. లేదు, ఇక్కడ ఉంటుంటే సహస్రాక్షి దగ్గర కూర్చుని నువ్వు లలిత సహస్రం చదువుతున్నా, నేను వినొచ్చాను.
అంటే ఏమిటి, ఆ టైంలో శరీరానికి అతీతమైన అనుభవం కలిగింది. నేను ఇలా చూస్తున్నాను, నేను ఇక్కడే ఉంటే గురువుగారు నా వైపు చూసి నవ్వుతున్నారు, అది అనుభవం, అది విషన్ అని చెప్పి. కాకపోతే మరి కల్లో అమ్మవారు కనబడి చేయమంది, అది చేయమంది అనుకుంటే ఓ పాజిటివ్గా తీసుకుని మెమరీ లీక్ అయినా కూడా మంచే కదా, చేస్తే పోయింది కదా, అది మెమరీ విజన్ అనుకుని నాకు అమ్మవారు గుడి కట్టించమంటే శక్తి ఉంటే గుడి కట్టిస్తే మన జీవితం బాగుపడుతుంది, 10 మందికి బాగుంటుంది. అదే ఎవరినో పొడి చేసినట్టు ఒక కళ వస్తుంది అనుకోండి, అది నేను మెమరీ లీక్ అనుకోవాలి. ఎవడి మీద నాకు కోపం ఉంది, అది దానికి మేనిఫెస్ట్ అయిపోయి పొడిచినట్టు అస్సలు పట్టించుకోకూడదు అనాలి. ఆ మెమరీ లేకని విజన్ కింద తీసుకోవాలి. దీన్నేమో అందుకే పీడకల్లని అందరూ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. స్వామి నాకు, మీకు కూడా చూడండి, ఒకప్పుడు దొంగాడెవడో ఇంట్లోకి వచ్చినట్టు మన అరవాలనిపిస్తుంది, నోరు రాదు, అరుస్తున్నాం అనుకుంటాం. అవును, అవునా కాదా? అంటే ఏంటి, మీ మెంటల్ స్టేట్ ని బట్టి ఆ కళ వస్తూ ఉంటుంది. పీడకలు ఇవన్నీ వచ్చినప్పుడు చాలాసార్లు చచ్చిపోయినట్టు వస్తుంది, మనమే చచ్చిపోయినట్టు వస్తుంది, లేదా గొప్ప కష్టం వస్తున్నట్టు, బస్సు కింద పడిపోయినట్టు కూడా వస్తుంది. ఇలాంటి పీడకలు నిజంగా మా గురువుగారు చెప్తాను ఏమిటంటే, నిజంగా నువ్వు అనుభవించాల్సింది రాసి పెట్టున్నా నీ ఉపాసన వల్ల కలలో అనుభవించినట్టు చేసింది, అక్కడికి తొలగిపోయింది. ఇంకా అందుకే షిరిడి సాయి చరిత్రలో కూడా కలలో టీబీ వస్తుంది వాడికని ఒక చోట చెప్తారు. అంటే టీబీ అనుభవించాలి, నిజంగా అనుభవిస్తే సంవత్సరాల తరబడి దగ్గుకుంటూ కూర్చోవాలి. అలా కాకుండా వాడి నమ్మకం వల్ల, ఉపాసన వల్ల నిద్దట్లో కర్మ పూర్తిగా తీసేయలేడు, నిద్దట్లో అంచేత వచ్చి పీడకలన్నీ కూడా నా యొక్క కర్మ విశేషం చేత నిద్దట్లో అనుభవించేది, థ్యాంక్ యూ అని అనుకుంటే గొడవ లేదు. దీన్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఎవరి దగ్గరకు వెళ్ళిపోయి ఇది వచ్చిందంటే అగో పలానా హోమం చేసే అంటారు వాళ్ళు, డబ్బు ఖర్చు అవుతుంది, ఇవన్నీ అనవసరం నా దృష్టిలో. ఏదైనా సరే అమ్మవారు లేలేనండి, మంచి వచ్చినా చెడు వచ్చినా అమ్మవారు, మంచి చెడు లేవు, ధర్మాధర్మ వివిధిత. మంచి కళ వచ్చింది, విదిత గారికి పట్టు చీర కొనివ్వండి అని వచ్చింది అనుకోండి, కొనిస్తే పోలే, మంచిదే చేస్తున్నారు కదా గురుగారు అయితే. అంతేగాని దాన్ని మళ్ళీ విశ్లేషణ చేసుకోవడం ఎందుకు? అవును, అదే ఒక పీడకలో చెడ్డకలో వచ్చింది అనుకోండి, అవన్నీ లీక్లే, మెమరీ లీక్, ఏం పట్టించుకోకలేదు. ఎప్పుడో నిజంగా జరగాల్సింది నా అదృష్టం బాగుంది, కల్లో అయిపోయింది, నిజంగా అయిపోతే ఎంత ఘోరంగా ఉండని అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, పీడకలకి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. అంటే కళల్లో అమ్మవారు చెప్పింది నిజంగా వచ్చిందా అంటే, నమ్మితే అమ్మ లేకపోతే బొమ్మ అని అంటూ ఉంటారు కదా, అలాగే మంచి నమ్మకం ఉండడం ఎప్పుడు మంచిదే. రేపు ఏమిటో గ్యారంటీ లేదని అన్ని వేదం అని చెబుతుంది, ఉపనిషత్తు, కానీ నెక్స్ట్ వీక్ కలుస్తాను అయి ఏ ధైర్యంతో చెప్తున్నావు? పాజిటివ్ కాబట్టి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటే ప్రతి కళ మంచిదైతే మనం వెంటనే చేసుకుంటే శక్తి అనుసారం మంచిది, లేదా విపరీతంగా వచ్చిందంటే పర్లేదు నాది కాదు అనుకుని బ్రష్ ఆఫ్ చేసుకోవడం మంచిది. సూపర్ గురుగారు. అంటే మీరు చెప్పిన దానికి నాకు ఆల్రెడీ అంత క్లియర్ అయిపోయింది. బట్ ఊర్లలో ఎక్కువగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే పెళ్లికి సంబంధించిన కళ వస్తే ఎవరికో ఏదో జరగబోతుంది అని చెప్పి, నీళ్లు కళలో వస్తే కూడా మనకి ఏదో శోకం అని చెప్పి, ఇలా చాలా రకాలుగా చెప్తుంటారు. అవన్నీ ఒక పెర్మిటేషన్ కాంబినేషన్ థియరీ. 5 మందికి ఈ కళ వస్తే వాళ్ళ, ఇప్పుడు మా దీంట్లో శ్రీమంతం అలవాటు లేదండి అంటుంటారు. అవును అవును. ఎందుకు? శ్రీమంతం ఒక 4 సార్లు అటెంప్ట్ చేస్తే ఏ ముసలమ్మ వెళ్ళిపోయి ఉంటుంది, 70 ఏళ్ళ ముసలమ్మ ఎలాగా వెళ్ళాలి, వాళ్ళు శ్రీమంతానికి లింక్ పెట్టేస్తారు. ఈ శ్రీమంతం వల్ల ముసలం వెళ్ళిపోయేవారి 3 సార్లు 3 ముసలం వెళ్ళిపోతే ఇంక శ్రీమంతం మా ఇంట్లో రాలేదు, మాకు ట్రెండ్. మీ టీవీలో ట్రెండింగ్ అంటారు కదా, ట్రెండింగ్ అయిపోతుంది అంతే. అలాగ వచ్చిందే తప్పితే దీనికి దానికి అసలు లింక్ లేదండి. స్వప్న ఇప్పుడు ఏంటి, ఒకవేళ అలా వచ్చిందనుకోండి, స్వప్న వారాహి అని ఘోరే ఘోరే టాటా స్వప్నం టాటా అని ఒక మంత్రం ఉంది. స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే
ఒకవేళ అలా వచ్చినా కూడా ఆ దోషం మనకి తగలకుండా ఉంటుంది. అది లేదు ఒకవేళ ఆ ఫీలింగ్ ఉంటే మనం స్వప్నవారాహి మంత్రం చదువుకుంటే ఆ దోషం ఉండదు. సో అంచేత ఇది వస్తే జరుగుతుంది, అది వస్తే జరుగుతుంది. ఏమండి అంత ఉపాసన మనం చేస్తున్నామండి, అమ్మవారు వచ్చేసి నీకు లేదు అంత భక్తి ఎక్కడ చూపిస్తున్నాం మనం. అది ఆలోచించుకుంటే మనకి దీని గురించి పట్టించుకోము. అవును అవును. ఆ స్వప్నవారాయం అంతా చేసుకుని మామూలుగా ఉంటాం. అది దీపం. నైవేద్యం అనేటప్పటికీ శివశక్తి సామరస్యం నైవేద్యం అంటారు. అంటే ఒకసారి చెప్పాం మనం, భార్య భర్త కొట్టుకోకుండా ఉంటే బ్రహ్మాండమే నైవేద్యం. ఇప్పుడు మన ఇంట్లో కూడా చూడండి, కష్టమే ఇది, చాలా అమ్మో అసాధ్యం, సుదుర్లభ అంటుంది. ఎందుకంటే మన అమ్మా నాన్నే చూడండి, పెళ్లి చేసాక భార్యాభర్తలు కొడుకు కోళ్ళు కూతురు అల్లుడు కొట్టుకోకుండా ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. మనల్ని పుట్టించిన మా వాళ్ళకే అలా ఉంటే విశ్వాన్ని సృష్టించిన ఆవిడకి ఎలా ఉంటుంది? కొట్టుకోకుండా ఉండరా బాబు, నీ పూజలు బాగానే చేయకపోయినా పర్లేదా అని అన్న ఉద్దేశంలోనే పరశురామ కల్పతరులో శివశక్తి సామరస్యం నైవేద్యం కల్పాను. అది మానేసి గొంటింట్లోనే 2-3 గంటలు పెట్టి ముక్కుతూ మూలుగుతూ పులిహార దద్దోజనం గారెలు బూర్లు అన్ని చేసి ఇంత 21 చేసి అన్ని తినగలమా? ఇప్పుడు ఉన్నట్టు దీంట్లో తినలేం, హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇది తప్పు. ఇది నేను శివశక్తి సామరస్యం అంటే భార్యాభర్తలే కాదు, ఎవరిని చూస్తామో వాళ్ళతో సామరస్యంగా ఉండాలి అనేది. అలాగే మనోలయం ఆనంద కర్పూర నీరాజనం. మనస్సుని ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంకా నాకు నా కుటుంబం కానీ భార్య కానీ పిల్లలు కానీ నా సంస్థ కానీ నేను రేపు మధ్యాహ్నం చేయాల్సిన పూజ కానీ గుర్తు రాకుండా మీతో మాట్లాడితే మనోలయం అది కర్పూర నీరాజనం. మనస్సును లైన్ చేసి అది యోగం అవుతుంది. యోగ కర్మేషు కౌశలం ఇలాగే అర్థం చేసుకున్నాను. కానీ ఒక 10 రోజుల క్రితం ఇదే చేస్తుంటే మా గురువు గారు ఆవహించారు. ఆవహించడం అంటే సదా గురువుని స్మరించుకుంటూనే ఉంటాను నేను, ఎందుకంటే ఆయన లేకపోతే నా జీవితం లేదండి. వెరీ మచ్ ఆర్డినరీ పర్సన్. కాలేజీలు కట్ చేసి మామూలుగా అన్ని ఆ టైంలో చేసినవన్నీ చేశాను నేను. నేను చెప్తున్నాగా పబ్లిక్గా ఓపెన్గా చెప్తాను, నేనే అక్కడి నుండి తపస్సు చేసి వచ్చిన వాడిని మాత్రం కాదు. కానీ ఆ మహానుభావుడు అమృతానంద సరస్వతి నా జీవితంలోకి వచ్చి మా అమ్మ తర్వాత అమృతానంద సరస్వతులు మంత్రం ఇచ్చి సైలెంట్గా నాకు నేర్పించి నా జీవితాన్ని మలుపు తిప్పారు. సో అప్పుడప్పుడు ఆయన ఇప్పుడు సిద్ధి పొందేసినా కూడా అప్పుడప్పుడు ఆవహిస్తుంటారంటే టూ మచ్గా అదే భావంలో ఉన్నప్పుడు మొత్తం పర్సనాలిటీ లోపలికి వెళ్తుంది. మా గురువు గారు ఒకసారి నేను ఆయనకి తెలియకుండా ఆయన ఈమెయిల్ చదివాను దేవిపురంలో ఉన్నప్పుడు. అంటే నేర్చుకోవాలని తపన, ఇలా వస్తూ చూసి రాలేదు కానీ ఈమెయిల్ ఓపెన్ చేసి, అంటే శిష్యులు అడుగుతుంటే ఈయనేం సమాధానం చెప్తారు, రేపు నేను గురువు అయ్యాక కూడా అదే సమాధానం చెప్పాలని ఆ ముందుగానే కాపీ కొట్టేస్తే నాకు కొంచెం ఉపయోగపడుతుందని. ఎప్పుడు అప్పుడు ఎంత 30 ఏళ్ళు, ఇప్పుడు 72, 71, 41 ఏళ్ల క్రితం చెప్తాను. అందులో ఒక అమ్మాయి అడిగింది, గురూజీ ఎలా మెడిటేషన్ చేయాలి అని. ఎలా మెడిటేషన్ చేయాలంటే ఇదో పెద్ద సబ్ టాపిక్. ఎలా మెడిటేషన్ చేయాలంటే అందరూ కళ్ళు మూసుకుని ఇలా పైన చూస్తారు, కానీ నేను మాత్రం అమ్మని 2 కాళ్ళు నా తల మీద ఉంచి అమ్మ అలా నిల్చున్నట్టు ఊహించుకుని ఆ కాళ్ళు పట్టుకుని లోపలికి లాగేసుకుంటాను. ఎంతవరకు లాగుతానంటే అమ్మ కళ్ళు నా కళ్ళు, అమ్మ ముక్కు నా ముక్కు, అమ్మ నోరు నా నోరు అయ్యేలాగా ఫీల్ అవుతూ లాగుతాను. అప్పుడు నేను ఉండనుగా, అమ్మే ఉంటుందిగా, అదే ధ్యానం అన్నాడు. గొప్ప అద్భుత విశ్లేషణ అండి. అంటే ఎంతసేపు నేను నీలో లేవాలి, నువ్వు నేను కొడుకుంటున్నాను. అంటే లోపలికి లాక్కుని నేనే నువ్వే నేను అన్న ఫీలింగ్ తెచ్చుకోవడం అన్నది అది అలాగా ఆవాహన అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఆయన ఎలా పెట్టుకుని కూర్చోవడం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఈ భావం అంటారు, దైవీ భావం అంటారు. అలా గురుభావం వచ్చినప్పుడు మా పీఠంలో చేస్తుంటే ఇది కాదు పంచమానసపు చారు అంటే ఏదైనా ప్రాణశక్తి పరమేశ్వరిని ఆయన ఊపిరి మీదే వెళ్ళమంటుంది. హంస గాయత్రి, అజపా గాయత్రి, హంస శివ సోహం, హంస విద్మహే పరమహంసాయ ధీమహి, అన్ని హంస అంటే ఊపిరి. సో ఫైనల్గా అమ్మ ఎక్కడుంది తెలుసా అండి? అత్యంత దగ్గరగా ఉంది, అక్కడుంది, శ్వాసలో ఉంది.
ఒరేయ్ నువ్వు నేను ఎంత కరుణతో నీకు అంత దగ్గరగా ఉంటే అక్కడ నిలపడం, దృష్టి నిలపడం మానేసి ఇక్కడ వెతుకుతున్నావు, కష్టం రా అక్కడ దొరకడం నేను అని చెప్తుంది. అది లలితా సహస్రనామంలో కూడా చెప్పింది. అంచేత ఆ ఊపిరి అన్నది నాకు గుర్తొచ్చి ఈ పంచ మానసికోపచార పూజలు కూడా ఊపిరితో చెయ్యాలి అని ఆయన అప్పటికప్పుడు మా వాళ్ళకి చుట్టూ రావని వాళ్ళకి చెప్పాను. ఏమిటంటే హం ఆకాశాత్మనే, లం పృథివ్యాత్మనే, సత్సంగం గంధం కల్ప్యానమ, పరశురామ కల్పత్రం. లం అన్నది మూలాధారానికి ఉన్న అక్షరం. మూలాధారం అంటే యానస్ మజిల్స్. దాన్ని ఇలా కంట్రాక్ట్ చేసి ఊపిని బిగబట్టి దృష్టి ఆ బేస్ ఆఫ్ ద స్పైనల్లో అక్కడ పెట్టి అలా ఎంతసేపు ఉంచగలిగితే ఉంచి లం అన్న బీజాక్షరాన్ని సంస్కృతంలో దేవనాగరిలో అక్కడ చూడాలి. వీలుంటే ఆరెంజ్ కలర్లో చూడాలి. అది మానసిక గంధం. ఇలా ఎవరైతే చేస్తారో 100% గ్యారంటీ కొన్నాళ్ళకో కొన్ని నెలలకో ఆలోచనలన్నీ స్ట్రీమ్ లైన్ అవుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు బాగుంటాయో స్నేహితులు చుట్టాలు కూడా బాగానే ఉంటారు. కానీ మనమే సృష్టి, మన దక్షిణామూర్తి స్తోత్రం చెప్తారు, ప్రపంచం అనేది నువ్వు సృష్టించినదే. రమణ మహర్షి కనబడ్డ ప్రపంచమే మనకి కనబడుతుంది. మరి ఆయనకి ఎలా కనబడింది, మనకెందుకు ఇలా కనబడుతుందండి? నేనే సృష్టిస్తున్నాను, మీరే సృష్టిస్తున్నావు ప్రపంచం అని దక్షిణామూర్తి చెప్తుంది. అది వేరే టాపిక్ అనుకోండి. అంచేత ఈ కంట్రాక్ట్ చేసి అక్కడ ఈ అక్షరాన్ని చూపిస్తే లం పృథివ్యాప్తి. పుష్పం, ఈ ఊపిరిని తీసుకొచ్చి కంఠంలో ఇక్కడ బంధించాలి. బంధించినప్పుడు ఇంకా ఈనాడు ఈ నవరంధ్రాలు మిగతా రంధ్రాలు మూసిపోతాయి. ఇక్కడొకటే బంధించాలి. బంధించి హం అని హా అన్న దేవనాగరి అక్షరాన్ని నీలం రంగులో ఊహించాలి. ఇంతవరకు ఏ ఛానల్లోనూ చెప్పలేదు. మొట్టమొదటిసారి మీ ఛానల్లో చెప్తున్నాను. ఎందుకంటే మాకు వచ్చిందే 9 రోజుల కింద వచ్చింది నాకు ఈ ఇన్ఫర్మేషన్. భావన కాదు, ఈ నాలెడ్జ్ ఆ గురువు గారు ఇచ్చింది. మొట్టమొదటి మీ ఛానల్లో చెప్తున్నాను. తర్వాత అన్ని చెప్పొచ్చు అనుకోండి. అచేత నీలం రంగులో హమ్ అన్న అక్షరాన్ని దేవనాగరిలో చూడాలి. ఇది కావాల్సిన సంస్కృత లెటర్లు చూస్తే తీసుకోవచ్చు, ఎక్కడైనా దొరుకుతాయి ఇంటర్నెట్. తర్వాత ఎం వాయువ్యాప్నే అరిషద్వర్గ విసర్జనం. కోపము, తాపము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ తగ్గాలంటే ఇక్కడ గుండెల దగ్గర, అది నేను ఇప్పుడు చేయలేదు ఎందుకంటే కొంచెం నాకు హార్ట్ కంప్లైంట్ ఉంది కాబట్టి, ఇక్కడ గుండెల దగ్గర నిలిపి అప్పుడు కొంచెం బిగబట్టాలి. బిగబట్టి ఎం అన్న అక్షరాన్ని దేవనాగరిలో ఆకుపచ్చ రంగుల్లో చూడాలి. చూస్తే 100% ఆకుపచ్చ రంగు ఎం అన్న అక్షరం చూస్తే ఇలా చెయ్యగా ఒక రోజులో అంటే కుదరదు, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చేస్తే 100% పనిచేస్తుంది. తర్వాత చాలా ఈజీ. భస్త్రిక అని ఎప్పుడైనా విన్నారా? ఊపిరిలో భస్త్రిక అని ఈ ఊపిరిని పెట్టి ఈ పొట్ట ముందుకి వెనక్కి తీసి అదొక ప్రాణాయామం టైప్లో చేస్తారు కొంతమంది, చాలా బాగా పనిచేస్తారు. ఆ భస్త్రిక లాంటిదే నేనేం చేయాలంటే ఊపిరి బిగపెట్టి నాభిస్థానం దగ్గర ఉంచాలి. ఇక్కడ ఉండాలన్నమాట. ఇక్కడ ఉన్నప్పుడు చెవుల్లో వేడి గాలి కూడా వస్తూ ఉంటుంది బాగా చేస్తే. మరి రమ్మంటే అగ్నితత్వమే కదండి. ఈ అగ్ని అలా పుడుతుందన్నమాట. ఎప్పుడైతే అగ్ని పుట్టిందో అప్పుడు లోపల ఉన్నటువంటి అజ్ఞానము, ఇది అమ్మవారు కాదు, ఇదో మైకు, ఇదో షూరు మైకు, ఇదో నలుపు కలరు, నలుపు అంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం అనేది మీకు తెలుసు, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ బర్న్ అయిపోతాయి. ఇది అమ్మ స్వరూపమే, ఇది అమ్మ స్పర్శే, ఇది వచ్చి శబ్దము అమ్మే, సర్వము అమ్మే, ఇలాగా ఆ స్థితికి వెళ్ళిపోతుందండి. ఎంతసేపు చేస్తే అంతమంది. కాకపోతే మెల్లిమెల్లిగా నేను చెప్పాను కదా అని ఇలా పేపెట్టి కొంపల మీద తెచ్చుకోకూడదు జనాలు చూసేవాళ్ళు. ఇదంతా చాలా టైం పడుతుంది ఖచ్చితంగా. నెల 2 నెలలు చేసేయచ్చు. ఎంత ఎవరికి వీలైనంత వరకు అంత చేయాలి. ఇలా చేసి ఒక రకంగా చెప్పాలని పొట్ట కూడా తగ్గుతుంది. అట్లయితే అందరు చేస్తారు. చేశాక తర్వాత వం అమృతత్వాప్నే నైవేద్యం అనేది, అది నేను బాహాటంగా చెప్పకూడదు కనుక అది ఆ ఒక్క ఇది నేను చెప్పను.
అది తాంత్రికంగా ఉంటుంది. అది ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి అడిగిన వాళ్ళకి చెప్తాం. బట్ అమృతత్వాపం అంటే మళ్ళీ మామూలుగా నేను చూసి వాళ్ళతోటి సఖ్యంగా ఉండాలని అనుకుంటే సరిపోతుంది. లోవర్ అబ్డమన్ని కాన్సన్ట్రేట్ చేయాలి అక్కడ చేసి, అంటే పొత్తి కడుపు మీద ఫోకస్ చేయాలి. అప్పుడు భావం కూడా అక్కడ అక్షరం వం ఇలాంటి అక్షరాన్ని ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్లో ఊహించాలి. కాషాయ రంగు, కాషాయ రంగులో వం అని ఊహించి ఇంకొక భావం ఉంటుంది. ఆ భావం నేను పబ్లిక్గా చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. బట్ ఇంతవరకు చాలు నేర్చుకున్న వాళ్ళకి. చివరిగా సంకాలాత్మనే మనోలయం అంటారు. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే ఊపిరిని ఇక్కడ నిలపాలి. అసలు ఇక్కడున్న ఊపిరి ఇక్కడికి ఎలా వెళ్తుంది? నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన లేదు, సిద్ధి పొందారు, ఒక 96 ఏళ్ల బాబాను చూశాను, స్వామి. ఆయన కళ్ళతో ఊపిరి పీలుస్తారండి. ఎప్పుడైనా విన్నారా? ఒక పేపర్ తీసుకొచ్చి కళ్ళ దగ్గర పెడితే ఇలా ఆడుతుంది ఆయన ఊపిరి వదులుతుంటే. కళ్ళతో ఊపిరి పీలుస్తా అంటే అంత శక్తి మీలోనూ ఉంది, నాలోనూ ఉంది. ఆయన ప్రాక్టీస్ చేసి సాధించుకున్నాడు కాబట్టి ఇప్పటికీ కుంభకోణంలో రాంబా అని ఒక మామూలు పురోహితుడు ఉన్నారు. సమయం వచ్చిందిగా చెప్తున్నారు. ఆయన హోమం ఎలా చేస్తారంటే హోమం గుండంలో పడుక్కుంటాడు మంటలో. మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఫైర్ యోగి రాంబా అని. పడుక్కుంటే గెడ్డం కూడా కాదండి. అది ఇలా 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 అంటున్నారు. మనం మామూలు కొంచెం వేడి వస్తేనే అబ్బో కాలిపోతుందని వెనక్కి వేడితో హోమం చేసేది. అలాంటి పడుక్కుని ఈ కర్రలు సమిధలన్నింటినీ తీసుకుని గుండెల మీద, శిరస్సు మీద పెట్టుకుని ప్రదక్షిణ చేస్తాం. విచ్ ఈజ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనుకుంటాం. కొంతమంది భగవంతుడైన నమ్మకం లేని వారు సీత అగ్నిలో దూకిందా అన్న ట్రాష్ అంటారు కదా. సీత ఏమిటి, మామూలు ఒక పురోహితుడు 20 ఏళ్ల ఉపాసన చేసి అగ్నిలో ఆ మహాసాధి దూకిందంటే ఎందుకర్రా మీకు నమ్మకం లేదనిపిస్తుంది. అవును, ఇలాంటివి వింటే నమ్మొచ్చు. ఇప్పుడు కావాల్సి చూడండి, వెళ్ళి ఇంకా ఉన్నాడు ఆయన కుంభకోణంలో. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆయన ఫోన్ చేసి వెళ్తే ఇప్పటికీ ఆ ఉండ్రాళ్ళు ఎలా పెడతాడంటే చేతులు ఎలా పెట్టి నిప్పులో పెడతాడు ఆయన. అంత శక్తి. అలాంటిది ఇక్కడ ఉంటుంది. సంకాలాపన అంటే ఇక్కడ నిలపగలిగిన శక్తి. ఆయన 20 ఏళ్ళు ఉపాసన చేశారు ఈ మంత్రం గురించి. ఎందుకు చేశారండి అని హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అడిగితే, మన హిందూ మతం యొక్క గొప్పదనం అందరికీ చెప్పాలి, నాస్తికత్వాన్ని తగ్గించడం కోసం నేను చేస్తున్నాను. జీవితాన్నే పణం పెట్టాడు. ఏం సంపాదించుకోవడానికి కాదు, ఆయన ఏమీ డబ్బులు పుచ్చుకోడు. అది జీవిత లక్ష్యం. అలాగా పంచమానసికోపచార పూజలంటే నాలో ఊపిరిని డిఫరెంట్ లెవెల్స్లో నింపి డిఫరెంట్ కలర్స్ చూస్తూ డిఫరెంట్ అక్షరాలని దేవతల భాష కాబట్టి దేవనాగరి చూస్తే ఆల్మోస్ట్ మీరు అక్కడ కనెక్ట్ అయిపోతారు. గురుగారు, ఇప్పుడు మీరు ఒక్కొక్క దగ్గర ఊపిరిని హోల్డ్ చేసేటప్పుడు ఒక్కొక్క కలర్ తో ఆ మంత్రాన్ని చూడాలన్నారు కదా, అంటే చక్రానికి సంబంధించిన కలర్ అది? విబ్ గేర్ అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇంద్రధనుసు కలర్. ఆ కలర్స్ లో చక్రాలు ఉంటాయి కాబట్టి ఆ కలర్ లో ఇక్కడ ఊహించాలి. కష్టమే అనుకుని ఇది అసాధ్యం అనుకోకండి. ఎందుకంటే మన పిల్లలకి ఒరే బాగా చదవాలి, 100 తెచ్చుకోవాలంట. వాడు కానీ మనకి నాన్నగారు చాలా డిఫికల్ట్ అండి అంటే ఊరుకుంటావా? చంపేస్తాను చదవాలంటాం. మరి వచ్చేస్తుందిరా చదువు అంటాం. మరి అదే మనం పెద్దవాళ్ళు కూడా చేయాలి కదా. అబ్బే మనకెక్కడ ఓపిక, మన దగ్గరకు వచ్చేసరికి అన్ని మర్చిపోతాం. అయితే ఈ మంచి మానసిక రోజు ఇది బస్సులో వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చున్నా అసలు విగ్రహం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. రిపీటెడ్ గా ఈ వీడియో చూస్తే అందరికి కథ కూడా వచ్చేస్తుంది. చక్కగా చేసి వాళ్ళ అనుభవాల్ని మీకు ఈ కామెంట్ల ద్వారా చెప్తే ప్రజలకి ఇంకొంచెం ఉత్సాహం ఉంటుంది. ఏంటి ఇంకా అసలు మనం ఇంకా ఏం తెలుసుకోవచ్చు దీంట్లో, దీనికి సంబంధించి ఏం మాట్లాడవచ్చు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే లలితా శాస్త్రంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఒక వర్డ్ ఉంది. ఇది అంతర్ముఖ సమారాధ్య. నా ప్రాణం మీదే, నా ఊపిరి మీదే నిలబెట్టి అమ్మవారిని ప్రాణ రూపంలో డిఫరెంట్ లెవెల్స్ లో నేను డిఫరెంట్ రంగుల్లో దేవనాగరి లిపిలో అక్షర వర్ణమాల రూపంలో నేను ఉపాసన చేస్తున్నాను. నాదోపాసనలాగా ఇది ప్రాణోపాసనలాగా అది చేస్తే పంచమానసిక
సంతోషం గురుగారు, చాలా చక్కటి టాపిక్ ఈ రోజు మనం మాట్లాడుకున్నాము. సంతోషంగా ఉంది మీతో ఈ టాపిక్ నేను మాట్లాడినందుకు. మీరు తప్ప ఇంకెవరైనా ఈ టాపిక్ ని ఇంత మంచిగా చెప్పుండే వాళ్ళు కాదేమో. మా నిజంగా ఉన్నారు ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమ్మవారు ఏదో ఈ ఏ జన్మలో చేసిన గుణం, ఆయన బాలమురళీ కృష్ణ పాడారు కదా, నే చేసిన పూజా ఫలమో నా పూర్వదుల పుణ్య ఫలమో ఈ జీవితం ఇచ్చావు. అంటే నే చేసిన పూజా ఫలం నా పూర్వదుల పుణ్యఫలం. తాతకు ముత్తాతలు అలా ఇచ్చినప్పుడే అందరూ మహానుభావులు, అందరూ చెప్తారు. నాకు అవకాశం వచ్చింది, నేను చెప్పాను, రేపొద్దున ఇంకోటి చెప్పచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాతలు.